ఇసుక ఇంకా దిగలేదండి. ఆగు కంగారు పడకు. అంటే ఆయన అమలు చేసిండు కానీ ఇంకా రన్నింగ్లోకి రాలేదు. రన్నింగ్లోకి వచ్చాక ఏమైనా పనులు దొరికితే హ్యాపీగా ఉంటుంది. ఇంకా రన్నింగ్లో రాలేదు, పనులు కూడా సక్రమంగా సాగట్లేదు ప్రస్తుతానికి. ఇవన్నీ కరెక్టే ఇచ్చారు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు. కానీ ఇంకా అవన్నీ అమలు చేసుకొని చాలా లెక్కలు ఉంటాయి సార్. అవన్నీ చూసుకొని వచ్చేపాటికి లేట్ అవుతుంది. ఒక 1 month ఎంత పడుతుంది. అప్పుడు దాకా ఓపీ పట్టాలి. వచ్చిన పని చేసుకోవడం, లేని పని ఉండడమే. అంతవరకు ఏం లేదు సార్. ప్రభుత్వం ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. అక్కడికి నెల రోజులైనా అదే మార్పు లేదు, ఏమీ చేంజ్ లేదు. ప్రజెంట్ ఎలాగుందో అలాగే జరుగుతుంది ఇక్కడ. అంతకుమించి మార్పు ఏం జరగలేదు. అయితే అంటున్నారు, ఒకళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అంటున్నారు, అరే ఆగండ్రా, 1 నెల 2 నెలలు అన్నీ చెకింగ్లు ఇవన్నీ ఉంటాయి కదరా, ఇవన్నీ వాళ్ళు లెక్కలు చూసుకొని అన్నీ తొక్కలు చూసుకొని అప్పుడు వదులుతారా. మీకు ఇదివరకు ప్రభుత్వం లాగే, ఏది చంద్రబాబు నాయుడు ఇదివరకు పరిపాలించారు, ఆ ప్రభుత్వం లాగే అలాగే పరిపాలిస్తారు అన్నట్టు వస్తుంది. కాస్త ఓపీ పట్టండి అంటున్నారు మా పెద్దలు. మేమైతే దాని గురించి సరే ఇప్పుడు ఎలాగో బతికాం ఈ 5 సంవత్సరాలు, ఇంకొక 2 నెలలు బతకలేమా అన్నట్టు మేము బతుకుతున్నాం. కానీ ప్రజెంట్ అయితే మార్పు రాలేదు. మార్పు రాలేదు. ప్రజెంట్ అయితే మార్పు రాలేదు. జరుగుతుందని ఆశతో ఉన్నాము. జరిగితే జరిగింది, లేదంటే జగన్కి ఇంకా అదే జరిగింది. జగన్ అన్నకి ఎలా జరిగిందో ఇప్పుడు ఇది అలాగే జరుగుతుంది. అది నెక్స్ట్ రవి 30 సంవత్సరాలు చేస్తున్నాం. ఇక్కడ పరిస్థితి మొన్నటి వరకు బాగాలే. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అన్నీ బాగుంటాయి. ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి. వాళ్ళకి కూడా 350 రూపాయలకి టాటా రిస్క్ ఇస్తున్నాడు. ఒక నెల రోజులు గ్యాప్ ఇవ్వాలి. మొన్నటి వరకు టాటా రిస్క్ లేదు. 350 రూపాయలకి ఇసుక ఇస్తున్నారు, తోలుతున్నారు. వెంటనే కంగారు పడకూడదు. అందులో ఉద్రేకం 350 రూపాయలకి 335 రూపాయలకి ఇసుక ఇస్తున్నాడు, తోలుతున్నారు. ఈ ఆషాఢ మాసం అయిపోతే అన్ని పనులు బాగుంటాయి. పింఛని 4000 ఇచ్చేది మొన్న 6000 తీసుకున్నారు, 7000 అన్నీ బాగున్నాయండి. మీరు ఇదివరకు రేపు ఆయన ఇచ్చిన మాటలన్నీ ఇసుక ఫ్రీగా ఇచ్చాడు, ఇసుక ఫ్రీగా ఇచ్చాడు. ఇంకోటి చెప్తున్నా, అన్నీ న్యాయం చేస్తున్నాడు. ఆ ప్రభుత్వంలో కాదు, ఈ ప్రభుత్వం చాలా బాగుంది. కాకపోతే మాకు పని వెంటనే ఏమండి నెత్తి మీద కొండంత భారం ఉంటుంది. ఒకసారి చెప్పాలంటే అవ్వదు, ఒకసారి అవ్వదు. ఒక నెల రోజులు గ్యాప్ ఉండాలి. అన్నా క్యాంటీన్లు ఇసుక తీసాడు. ఇసుక లక్షలు సైదా, నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇక్కడ ఇదే సెంటర్లో. మా పరిస్థితి ఏమి లేదన్న, మా పరిస్థితిని తెచ్చుకుంటే తినటం, లేకపోతే లేదు. మాకు మరీ దారుణంగా తయారైపోయింది సెంటర్. రూపాయి ఆదాయం ఇక్కడ వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు కూడా అంతే ఉందన్న. ఇప్పుడు ఉసుకుంటే లేబర్ పెట్టుకొని లేబర్ తోలితే ఇదిగా ఉంటుంది. మిషన్లు పెట్టి తోలిస్తున్నారు, మాకు వచ్చేది ఏమీ లేదు దానివల్ల ఉపయోగం. అదే అక్కడ కూడా లేబర్ ఉంటే పోస్తే రూపాయి మేము బతకలేస్తాం. మిషన్లు పెట్టి తోలితే మేము బతికేది ఎక్కడ ఉంది ఇంకా అన్నా? పోయిన గవర్నమెంట్ అంత దరిద్రం అంటే మేము ఇంకా జన్మలో చూసేది కాదు, మేము పెట్టేది కాదు. ఇప్పుడే బాగుందన్న. మాకు ఇంకా పెట్టకపోయినా మా బాధ లేదు, కానీ ఇప్పుడైతే కొద్దిగా పర్లేదు, మనశ్శాంతి బతుకుతున్నాం. దీంట్లో వచ్చేది 30వ వంతు, రూపాయలు 30వ వంతు, పావుల వంతు పని అయిపోయేది, 30వ వంతు ఇంటికి పోయేవాళ్ళే. మాకు రోజు ఏదో అన్నం, ఏదో దాత ఇస్తున్నారు. అన్నం తెచ్చి మధ్యాహ్నం పూట ఇస్తుంటే అది తిని బతకటమే తప్ప మాకు 2 రోజు లేదు. లేదు, ఇంకా మాకు అదే గతి. అంత మించి మాకు ఏదీ లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకొని చేసేవాడు కూడా లేడు. ఏంది ఇక్కడ పరిస్థితి? మరి నిన్న బాధపడుతున్నారు. ఆ ఉసుక రాంపులో ఉండే, ఆ ఉసుక రాంపులన్నా పెడదాము, చేద్దాము అనే ఆలోచన కూడా లేదు.
ఇంతమంది లేబర్ బతుకుతున్నారు కదా, లేబర్ బతకనియచ్చు కదా, ఆ మిషన్ పెట్టి తోడిస్తున్నారు. అదే లేబర్ బతుకుతాం కదా మొత్తం, ఇక్కడ ఇంతమంది ఖాళీగా ఉండం కదా. అది ఒక్కటి సాయం చేయమని చాలు, ఏం అవసరం లేదు మాకు. అది ఒక్కటే చేస్తే మాకు అదే పుణ్యం.